వాట్సాప్ బై డూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ వ్లాగ్. ఈ వీడియోలో నేను ఒక ట్రిప్ గురించి మాట్లాడుతున్నాను. చాలామంది రైడర్స్కి ఒక డ్రీమ్ ట్రిప్ ఉంటుంది. ఆ డ్రీమ్ ట్రిప్పే లదాఖ్. అసలు లదాఖ్ ఎక్కడ ఉంది? మన స్టేట్ నుండి, అంటే మన హైదరాబాద్ నుండి, లేకపోతే మన సౌత్ ఇండియన్ స్టేట్స్ నుండి లదాఖ్ ఎక్కడ ఉంది? లదాఖ్ ఎగ్జాక్ట్లీ ఎంత ఫీట్ హైట్లో ఉందో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. లదాఖ్ ఎగ్జాక్ట్లీ 11,000 ఫీట్లో ఉంది. ఆ 11,000 ఫీట్ నుండి మనం 17,000 కార్దుంగ్లా పాస్కి వెళ్దాం అనుకుంటాం. అండ్ అక్కడ నుండి హైయెస్ట్ మోటరబుల్ రోడ్ 2022లో ఓపెన్ అయిన ఉమ్లింగ్లాకి వెళ్దాం అనుకుంటాం. కానీ నువ్వు ఉండే 1,000 ఫీట్ నుండి 11,000, 17,000, ఇంకా 19,000 ఫీట్కి వెళ్ళాలంటే నీకు ఎంత మోటో ఉండాలి? ఆ మోటో నేను ఈ వీడియోలో మీకు తట్టి లేపుతా. ఎనీ బైకర్, నువ్వు నీ ఏజ్ ఒక 18 ఇయర్స్ ఉందా, లేకపోతే 24, లేకపోతే 35, లేకపోతే 45, ఈ ప్రజెంట్ నేనైతే కొంతమంది 55 ఏజ్లో కూడా, అంటే రిటైర్డ్ అయ్యే స్టేజ్లో కూడా లదాఖ్కి బైక్ మీద వెళ్తున్నారు. లేకపోతే డైరెక్ట్ ఫ్లైట్లో వెళ్ళి అక్కడ లదాఖ్లో బైక్ మీద వెళ్తున్నారు. బైక్లోనే ఎందుకు వెళ్తారు అసలు? చాలామందికి ఎప్పుడైనా డౌట్ వచ్చిందా బైక్లోనే ఎందుకు వెళ్ళాలి లదాఖ్కి అని? ఎందుకంటే లదాఖ్కి బైక్లో వెళ్తే నీ ఫ్రంట్ ఒక 270 డిగ్రీస్ ఉంటుంది. 270 డిగ్రీస్ నువ్వు అలా చూడొచ్చు, లేకపోతే 180 డిగ్రీస్. ఓవరాల్ ఇలా అంటే ఒక 30-40 డిగ్రీస్ మిస్ చేస్తావేమో, కానీ ఓవరాల్ 360 డిగ్రీస్ వ్యూ ఉంటుంది చూడు, అది సూపర్ ఉంటుంది. సో నేనైతే ఆల్రెడీ వెళ్ళొచ్చా. మీలో ఎవరైనా వెళ్దాం అనుకుంటున్నారా ఈ 2024లో? అసలు ఎగ్జాక్ట్లీ ఇప్పటి నుండి లదాఖ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఏప్రిల్లో, కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిన కొన్ని క్లైమేట్ కండిషన్స్ మాత్రం చెప్తున్నాయి లదాఖ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. లదాఖ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా టైం ఉంది అని క్లైమేట్ చెప్తుంది. లదాఖ్లో అసలు మోస్ట్ డేంజరస్ ఎనిమీ ఎవరో తెలుసా? లదాఖ్ క్లైమేట్. ఎప్పుడు ఎలాంటి కొండలు విరిగిపడతాయో మనకు తెలీదు, కానీ లదాఖ్కి నీకు ఆ డేరింగ్ ఉంటేనే వెళ్ళండి, లేకపోతే మూసుకొని ఇంట్లో కూర్చోండి. ఈ ఇయర్ వెళ్ళే వాళ్ళు అసలు ఏం తీసుకెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఎలా ఐటనరీ ప్రిపేర్ చేసుకోవాలి అనే దాని గురించి చెప్తా. సో పక్కా ఈ వీడియో ఎండ్ వరకు అయితే మిస్ చేయకండి. ఎందుకంటే ఈ రూట్లో ఆల్రెడీ లదాఖ్ వెళ్ళడానికి 3 రూట్స్ ఉన్నాయి, కానీ ఈ ఇయర్ ఇంకో కొత్త రూట్ అయినది ఓపెన్ అయింది, అది మీ గురించే. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. అందరు రైడర్స్కి ఫస్ట్ ప్రిపేర్ చేసుకునేది బడ్జెట్. బడ్జెట్ గురించి అయితే నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. కొంచెం ఎక్స్పెన్సివ్ అవ్వచ్చు, కానీ మీరు మీతో పాటు ఒక ఫ్రెండ్ని అయితే తీసుకెళ్ళండి. సోలో ట్రావెల్ చేద్దామంటే మాత్రం బడ్జెట్ గురించి చెప్పకండి. అండ్ కొంచెం నేను అడ్వెంచరస్గా ఉంటా. సో సోలో ట్రావెలింగ్లో నేను ఓకే టెంట్లో అయినా బతికేస్తా అంటే మాత్రం హ్యాపీగా ఒక డెకర్లాన్లో సింగిల్ టెంట్ ఉంటుంది, ఒక 2,000, అది కొనేసుకొని వెళ్ళిపోండి. కానీ డేరింగ్ అయితే ఉండాలి. ఎక్కడెక్కడ స్టే చేయాలో నేనైతే సేఫ్గా చెప్తున్నా. పెట్రోల్ బంక్స్ దగ్గర అండ్ కొన్ని హోటల్స్ ఉంటాయి కదా, హోటల్స్ దగ్గర అయితే స్టే చేయండి. అలా అని అంటే దాబాల దగ్గర స్టే చేయండి. అలా అని కొంచెం లోన్లీ ఎవరు లేని ప్లేసెస్లో అయితే ఉండకండి, ఎందుకంటే లదాఖ్ ఈజ్ నాట్ ఏ సేఫ్ ప్లేస్. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు. మోస్ట్లీ ఎలా అంటే కొండలు విరిగిపడవచ్చు, లేకపోతే ఏదైనా అవ్వచ్చు. మోర్ ఓవర్ యానిమల్స్ అలాంటివి ఏమి ఉండకపోవచ్చు, కానీ ఉంటాయి, కానీ మనం ఏం చెప్పలేము ఎప్పుడు ఏం జరుగుద్దో కదా. సో మోస్ట్ ప్రాబబుల్లీ ఈ కొంచెం అవాయిడ్ చేయండి ఇలాంటివి ఏమైనా ఉంటే. సో మీ జర్నీలో డే 1 వచ్చేసి మీరు బైక్ పార్సిల్ చేయడం. అండ్ బైక్ పార్సిల్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వండి. అండ్ పార్సిల్ చేసేటప్పుడు బైక్ ప్రైసింగ్ అయితే మాత్రం ఎక్కువ పెట్టుకోకండి. నేను పార్సిల్ చేసినప్పుడు నా GT 615 జస్ట్ 30,000 అన్న. 30,000 ఎందుకు, 20,000 పెట్టండి, 2,000లో అయిపోతుంది. 2,500. ఇదైతే 2,500. ఇప్పుడు ఎంత ఉన్నాయో తెలియదు. నేను 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు మాత్రం 2,000లో వెళ్ళిపోయా. బైక్ని పార్సిల్ చేయడానికి రైల్వే కౌంటర్ దగ్గర మీకు బైక్ని ఫుల్లీ ప్యాకింగ్ చేయడానికి ఉంటారు. జస్ట్ 400 to 500 డిపెండ్స్ అపాన్ బైక్ మాట. ఇప్పుడు కాంటినెంటల్ GT అయితే నేను 450 ఇచ్చా, కానీ ఎక్స్ట్రాగా మీ సేఫ్టీకి కొన్ని థర్మోకోల్స్ లాంటివి తెచ్చుకొని ఫుల్లీ ప్యాక్ చేసుకోండి. అక్కడ మాత్రం మీకు మామూలుగా ఒక కార్డ్బోర్డ్స్ ఉంటాయి, దానిపైన ఒక మనకు తెలిసిందే కదా మన రైస్ బ్యాగ్ సంచి లాంటివి ఉంటాయి, అవి కప్పేసి ఇస్తారు. కానీ ఫోమ్ బోర్డ్ లాంటివి కొన్ని దొరుకుతాయి అన్నమాట స్టేషనరీలో, అవి మాత్రం పక్కా పెట్టించుకోండి. మహా అయితే ఇంకో 500 రూపాయలు ఎక్స్ట్రా అవుతాయేమో, కానీ బైక్ అయితే ఎటువంటి డ్యామేజ్ అవ్వదు. అండ్ మీరు పక్కా ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు మీకు పక్కాగా టికెట్ అయితే ఉండాలి. వితౌట్ టికెట్ బైక్ని పార్సిల్ చేయడం అంటే చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది.
వాళ్ళు అసలు పార్సిల్ మ్యాక్స్ టు మ్యాక్స్ అవాయిడ్ చేస్తారు అలాంటివి. మీరు పక్కా ట్రైన్లో వెళ్తేనే మీరు బైక్ని పార్సిల్ చేయగలరు. విత్ బుకింగ్ టికెట్ మీరు చూపిస్తే అక్కడ మీకు బైక్ని పార్సిల్ చేయడానికి అలౌ చేస్తారు, లేకపోతే అలౌ అయితే చేయరు. తత్కాల్లో టికెట్ అప్లై చేసుకున్న విత్ ఇన్ తత్కాల్ ఇలా కన్ఫర్మ్ అయిపోగానే ఒకసారి బైక్ పార్సిల్ చేసేయండి. మేక్ ష్యూర్ ఇదైతే పక్కా చేయండి, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది ఫేస్ చేసా, మీరైతే ఫేస్ చేయకండి. బైక్ని మీరు ట్రైన్లో ఎక్కేటప్పుడు అంటే డెస్టినేషన్ ఎప్పుడు ఆ రైల్వే స్టేషన్ తో నెక్స్ట్ రైల్వే ఢిల్లీ ఈజ్ ద ఫైనల్ రైల్వే స్టేషన్ అని ఫిక్స్ చేసుకోండి. లేకపోతే మిడిల్ ఆఫ్ ద స్టాప్స్ అంటే ఇప్పుడు నిజాముద్దీన్ అనుకో, హజరత్ నిజాముద్దీన్ ఢిల్లీ, ఆ స్టేషన్కి వెళ్ళే ట్రైన్ ఈజ్ డెడ్ ఎండ్ అన్నప్పుడు అక్కడి వరకే బుక్ చేసుకోండి. మిడిల్ ఆఫ్ ద పార్సిల్ తీసి డ్రాపింగ్ అంటే మీకైతే కష్టం. అండ్ ఢిల్లీ అంటే మన తెలంగాణ నుండి కొన్ని ట్రైన్లు ఉన్నాయి డైరెక్ట్ హజరత్ నిజాముద్దీన్ లేకపోతే న్యూఢిల్లీ, అక్కడికే డైరెక్ట్ స్టాప్ కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో పార్సిల్ కూడా సేఫ్గా వెళ్ళిపోద్ది. నా ట్రస్ట్ ప్రకారం ప్రైవేట్ కంటే ట్రైన్లో పార్సిల్ చేయడం చాలా అంటే చాలా బెస్ట్. అండ్ నేను ఇందాక చెప్దాం అనుకున్నా కదా, పక్కాగా బిఫోర్ మీరు ట్రైన్ జర్నీకి స్టార్ట్ అయ్యే ముందు మీ బైక్ అన్నది వాళ్ళు లోడింగ్ చేశారో లేదో కన్ఫర్మ్ చేసుకోండి. ఎందుకంటే నేను వెళ్ళేటప్పుడు నా బైక్ లోడింగ్ చేయలే, డ్యూ టు వాళ్ళకి చాలా పార్సెల్స్ ఉన్నాయన్నారు, ఆ పార్సెల్ వల్ల నా బైక్ని డిలే చేశారు. సో మీరైతే కన్ఫామ్గా చేసుకోండి. సపోజ్ ఇప్పుడు ఈ లోడ్ చేయకపోయినా మీ ఫ్రెండ్స్ ఉంటారు కాబట్టి హైదరాబాద్ నుండి ఎవరో ఒకరితో సపోర్ట్ తోటి పార్సిల్ అయితే చేయించుకోండి. ఎగ్జాక్ట్లీ నేను చేసినట్టు నా పాస్ట్ వీడియోస్ కొన్ని ఉన్నాయి, అవి రెఫరెన్స్గా తీసుకోవచ్చు. డే 2లో మీరు బైక్ అయితే తీసేసుకుంటారు పార్సిల్ నుండి, అండ్ అక్కడ నుండి మీరు ఢిల్లీలో అయితే స్టే చేయకండి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మీరు బెస్ట్ ఢిల్లీ టు చండీగఢ్ వెళ్ళిపోండి. చండీగఢ్ నాకు తెలిసి మీకు 5.5 hours పడుతుందేమో. అండ్ ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూపించడం 243 కిలోమీటర్ 250 కిలోమీటర్స్ వేసుకోండి రఫ్గా. అక్కడికైతే వెళ్ళిపోండి, అక్కడ స్టే ఉండండి ఫస్ట్ అంటే డే 2లో. ఎందుకంటే మీరు ఎక్కువ అసలు స్ట్రెచ్ అయితే కొట్టకండి. ఎలా అంటే నేను ఢిల్లీ టు మనాలి కొట్టేస్తా అంటే మాత్రం అసలు బిగ్ మిస్టేక్ అదే. మీరు బిగినర్స్ ఫస్ట్ టైం వెళ్తున్నారు, మీ మౌంటైన్స్ ఎలా ఉంటాయో, ఢిల్లీ టు మనాలి అంటే చండీగఢ్ నుండి మనాలి అసలు ఆ ఘాట్ రోడ్ అన్న నాకు నేను చెప్తున్నా కదా చాలా వరస్ట్గా ఉంటుంది. ఎంత రోడ్డు బాగున్నా ఎప్పుడు ఆ లారీలు అని ఏదో ఒక ట్రాఫిక్ వస్తూనే ఉంటుంది. సో నేను చెప్తుంది ఏంటంటే ఢిల్లీ టు చండీగఢ్ వెళ్ళిపోండి, చండీగఢ్లో రిలాక్స్ అయిపోండి. అండ్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ ఎందుకు అంటున్నా అంటే మీకు ఈ లదాఖ్ ట్రిప్లో డిసిప్లిన్ అన్నది చాలా ఉండాలి. మీరు ఇప్పుడు ఒక 2-3 hours డిలే చేశారంటే మీరు చాలా ఘోరమైన సిచ్యువేషన్లో పడతారు. సో మీరు ఎంత డిసిప్లిన్లో ఉండాలంటే పొద్దున్న 6:30 to 7 లోపు స్టార్ట్ అయిపోవాలంటే స్టార్ట్ అయిపోండి. ఎందుకంటే అక్కడ చండీగఢ్ టు మనాలి వెళ్ళిపోండి, లేకపోతే మనాలి నుండి కొంచెం ఎక్స్ట్రా ఒక 50 to 60 కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు. అంటే మన అటల్ టనల్ దాటేసి కిలాంగ్ సైడ్ కానీ, కిలాంగ్ ఎంత ఉండదు, కిలాంగ్ ఒక 20 కిలోమీటర్స్ అలా ఉంటుంది. లేకపోతే వేరే సర్చూ సైడ్ వెళ్ళిపోవచ్చు. సర్చూ సైడ్ నాకు తెలిసి చిన్న ఊర్లు ఉంటాయి, ఆ ఊర్ల దగ్గర మీ స్టే అన్నది తీసుకోవచ్చు. ఇఫ్ స్టార్టింగ్ డే మీ అటల్ టనల్ గారు దాటేయాలి మనాలి నుండి అంటే మనాలి కొంచెం, ఎందుకంటే రూమ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్. మన తెలుగు వాళ్ళు గారు రీసెంట్గా కొంతమంది రూమ్స్ ఉన్నాయి, సో ముందుగానే కాంటాక్ట్ చేసి అలా రూమ్స్ అన్నది మీరు చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఆ కాంటాక్ట్ లేదు, కానీ ఆ పర్సన్ అన్నది నాకు యూట్యూబ్ ద్వారానే కొంచెం తెలుసు, కానీ ఆ కాంటాక్ట్ అన్నది నా దగ్గర లేదు, మిస్ అయింది. అండ్ డే 2లో మీరు ఢిల్లీ టు చండీగఢ్ వచ్చాడు, అండ్ డే 3లో చండీగఢ్ టు మనాలి, అండ్ మనాలి టు ఎక్స్టెన్షన్ ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు వచ్చారు కదా. అండ్ ఇక్కడ నుండి రియల్ అడ్వెంచర్ అయితే స్టార్ట్ అవుద్ది. మీరు ఈ సింపుల్గా ఒక రూట్ ఉంటుంది, అండ్ కొత్త రూట్ అనేది మీకు లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రెజెంట్ అయితే ఓల్డ్ రూటే తీసుకుందాం, ఎందుకంటే మీరు బిగినర్స్ కాబట్టి నా సజెషన్ ఓల్డ్ రూటే తీసుకోండి. ఎందుకంటే కొత్త రూట్ ప్రెజెంట్ ఓపెన్ అయింది, అంత రోడ్లు వేస్తున్నారు, కానీ ఎందుకు ఆ రిస్క్, కానీ సింపుల్గా వెళ్ళిపోవాలంటే ఓల్డ్ రూటే బెస్ట్. 4th డే మనాలి టు జిస్పా అయితే మనం కవర్ చేస్తాం, అండ్ 5th డే వచ్చేసి జిస్పా టు సర్చూ వెళ్ళండి. ఎందుకంటే మీకు నేను చెప్తున్నా కదా, మనాలి ఒక 6000 feet ఆల్టిట్యూడ్లో ఉంటుంది, అండ్ అక్కడ నుండి మీరు జిస్పా వస్తే ఒక 2000-3000 పెరుగుతుంది. అక్కడ నుండి సర్చూ వస్తే ఇంకో 2000-3000 ఆల్టిట్యూడ్ పెరుగుతుంది. ఇలా మీరు పెరుగుతూ వెళ్తున్నారు కాబట్టి మీకు ఆల్టిట్యూడ్ సిగ్నల్స్ అన్నది కొంచెంగా తక్కువ ఉంటుంది. సో మీరు 5th డే జిస్పా టు సర్చూ వెళ్ళండి. సర్చూలో నాకు తెలిసి మీకు అరౌండ్ ఒక 3-4 hours ట్రావెలింగ్, కానీ సర్చూలో బ్యూటిఫుల్గా ఉంటుంది. 360 degrees మీకు మొత్తం మౌంటైన్సే ఉంటాయి, రోడ్ ఒక్కటే ఉంటుంది, ఇంకా ఏముండవు. అక్కడ మీకు టెన్స్, అక్కడ మీకు స్టే కూడా టెన్స్, అక్కడ ఒక క్రేజీ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో సర్చూలో పక్కా ఆగండి,
నేను జెస్పాలో కొంచెం అటు ఇటుగా స్ట్రెచ్ చేయండి అని చెప్తా కానీ సర్చ్లో మాత్రం స్టే తీసుకోండి. అండ్ 6th డే వచ్చేసి సర్చ్ టు లే వెళ్ళిపోండి. అండ్ సర్చ్ టు లే అరౌండ్ మీకు 250 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో మీరైతే ఈ ప్లాన్ చేసుకోండి. అండ్ 6th or 7th డే మీరు లేలో ఉంటారు. అండ్ లేలో పక్కాగా నేను చెప్తున్నా, ఇవి మిస్ చేశారంటే మీరు చుట్టుపక్కల ఏది ఎక్స్ప్లోర్ చేయలేరు. సో 6th or 7th, ఇప్పుడు నేనైతే 7th అనుకుంటున్నా. సో 7th రోజు లేలో ఉంటున్నారు కాబట్టి 7th రోజు కంప్లీట్లీ మీరు అక్కడ రెస్ట్ తీసుకోండి. 7th రోజు ఏ యాక్టివిటీ చేసుకోకండి. 7th రోజు మీరు లేలోనే సింపుల్గా లే మార్కెట్ దగ్గరే మీకు థౌజండ్స్ ఆఫ్ రూమ్స్ ఉంటాయి. మీకు జస్ట్ 1000 to 1500లో దొరికేస్తాయి. మీరు అబో అంటే లగ్జరీకి వెళ్ళిపోండి. 1000 to 1500లో కూడా మీకు హైదరాబాద్లో అంత ప్రీమియం హోటల్స్ దొరకవేమో, కానీ కొంచెం ఏంటంటే కొంతమంది బ్లఫ్ వేసే వాళ్ళు ఉంటారు. సో మీరైతే మాత్రం ఫస్ట్ హోటల్ చూసుకోండి, ముందే డబ్బులు ఇవ్వకండి. హోటల్ చూసుకొని తర్వాత డబ్బులు ఇవ్వండి. అండ్ 7th డే మీరు చేసే పని ఏంటంటే, మీ హోటల్లో పర్సన్ ఉంటారు కదా, హోటల్ పర్సన్ని మీకు బైక్ పర్మిట్స్ కావాలి నాకు ఇలాగా కార్జుంగ్లా నూబ్రా వ్యాలీ అబౌవ్ మీరు నాకు తెలిసి రీసెంట్ ట్రెండింగ్ హాన్లే. సో ఆ హాన్లే పర్మిషన్ కూడా తీసుకుంటే బెటర్. సో అదైతే ప్లాన్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మనం లేవ్ వచ్చేసి బ్యూటిఫుల్. ఇప్పటి వరకు అసలు చూసిన సీనరీ వేరు, ఇక్కడ నుండి మీరు నెక్స్ట్ లెవెల్ సీనరీలు చూస్తారు. సో మీ బైక్ పర్మిట్స్ వచ్చిన తర్వాత మీరైతే ఇక్కడ నుండి ద రియల్ మౌంటైన్ క్లైంబింగ్ స్టార్ట్స్. ఇప్పటి వరకు మీరు మౌంటైన్ ఎక్కుతారు, నార్మల్గా దిగిపోతారు, ఒక ప్లెయిన్ స్ట్రెచ్లో ఒక 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేస్తారు. కానీ ఇక్కడ నుండి అయితే ఎక్కడము దిగడము తప్ప ఏముండదు. సో లదాఖ్ నుండి మీరు కార్దుంగ్లా వెళ్ళడానికి పర్మిట్స్ అయితే పక్కా ఉండాలి. అండ్ మీ ఫ్రెండ్ లేకపోతే చుట్టుపక్కల అంటే మీ తెలిసిన వాళ్ళ బైక్ అయితే తీసుకోకండి. మీరు ఎవరైతే వెళ్తున్నారో మీ బండి పక్కా మీ పేరు మీద ఉండాలి, లేకపోతే మీ ఫ్రెండ్ ఎవరైతే నీతో వస్తున్నాడో ఆడి పేరు మీద ఉండాలి. కానీ మీ ఇద్దరు కాకుండా వేరే వాళ్ళ పేరు మీద అయితే బైక్ ఉండొద్దు. అలా ఉంటే మాత్రం మీకు బార్డర్ అంటే ఒక చెక్ పోస్ట్ దగ్గర మిమ్మల్ని ఆపేస్తాడు. అక్కడ నుండి అయితే అస్సలు అలౌ చేయడు. అక్కడ నుండి ఎలా వెళ్ళాలి అంటే మీరు రెంట్కి బైక్ తీసుకోవాలి. ఒక 3 days 4 days పక్క పడుతుంది, ఒక 2000 per day. లేదు మీనే బైక్ తీసుకుంటా, మీ వెండు నా బైకే నేను తీసుకెళ్తున్నా కాబట్టి అలాంటి ఏం ప్రాబ్లం ఉండవు అనుకుంటే అస్సలు ఉండవు. మీ ఓన్ బైక్ అయితే మాత్రం అసలు ప్రాబ్లమే లేదు. మీరు హ్యాపీగా జస్ట్ అక్కడ ఐడి ప్రూఫ్, నీ బైక్ ఆర్సీ ఉంది కదా, ఆర్సీ చూపిస్తే మిమ్మల్ని అలౌ చేస్తారు. అండ్ పక్కకి ఇది అయితే తీసుకోండి, పర్మిషన్ పక్కా ఉండాలి. ఎందుకంటే అక్కడ పక్క చెక్ పోస్ట్ దగ్గర మిమ్మల్ని 2 చెక్ పోస్టులు ఉంటాయి. ఒకటి కార్దుంగ్లా దిగింది అవుతుంటుంది, ఒకటి కార్దుంగ్లా ఎక్కే ముందు ఉంటుంది. సో ఆ 2 చెక్ పోస్టుల దగ్గర మీరు పర్మిట్ అన్నది పక్కా చూపించాలి. సో నాకు తెలిసి ఒక 100 ఎక్కువైన హోటల్ వాడు పక్కా చేసిస్తాడు. వితిన్ 1 day 1.5 days అయిపోతుంది. అది పెద్ద మ్యాటర్ కాదు. కొంతమంది కొన్ని ఎక్స్ట్రాలు చేస్తారు, కానీ రియాలిటీ ఆఫ్ ద షో ఏంటంటే ఒకప్పుడు కష్టం. ఒక 5 years 6 years ముందు మొర్రబల్ రోడ్డు వెళ్ళే వాళ్ళు కార్దుంగ్లాకి చాలా కష్టం. ఒక 2-3 days పట్టేసేది పర్మిట్ తీసుకోవడానికి. ఇప్పుడైతే నాకు తెలిసి 1.5 days మీకు ఎలానే పర్మిట్స్ వస్తాయి, కానీ పర్మిట్స్ అయితే పక్కా. అండ్ Day 8లో మీరు లేటు కార్దుంగ్లాకి వెళ్తారు. కార్దుంగ్లాకి వెళ్ళగానే ఇక్కడ ఒక డిఫరెంట్ సిచ్యువేషన్ ఫీల్ అవుతారు. అదే ఆల్టిట్యూడ్ సిక్నెస్. ఇప్పుడు వారు మాట్లాడుకోలే కదా, ఆల్టిట్యూడ్ సిక్నెస్ పక్కా కార్దుంగ్లా హిల్ టాప్కి వెళ్ళగానే కొడుతుంది. ఇఫ్ నేను చెప్పిన రూట్ కంటే ఒక మధ్యలో 4-5 ప్లేసెస్ స్కిప్ చేసుకుని ఫాస్ట్గా వచ్చేసి లదాఖ్లో కూడా మీరు 1 day స్టే తీసుకోకుండా నేను కార్దుంగ్లాకి నైట్ రాగానే మార్నింగ్ కల్లా అటు ఇటు డబ్బులు ఇచ్చేసి పర్మిషన్ తెచ్చుకున్న వాళ్ళకి మాత్రం పక్కా చెప్తున్నా ఆల్టిట్యూడ్ సిక్నెస్ కొడుతుంది. దానికి ఏం చేయాలో లాస్ట్లో చెప్తాం. అండ్ నేను ఆల్రెడీ మొన్న వీడియోలు చూసినా కదా, సో అవి ట్యాబ్లెట్ వేసేసుకుంటే అయిపోతుంది అది ఇది అనుకుంటే మాత్రం జస్ట్ ఫీవర్ వస్తే డోలో వేసుకొని 6 hours ఆ ఫీలింగ్ ఉంటుంది చూడు, ఆ ఫీలింగ్ నువ్వు ఫేస్ చేస్తావు. సో నేను చెప్పిన ట్రిక్ పాటిస్తే మాత్రం నేను ఆల్రెడీ ఎక్స్పీరియన్స్. ఫ్లైట్లో ఒక 2 వచ్చారు. అండ్ మా సింహం ఆయన నేనైతే చాలా మిస్ అవుతాం మా సింహాన్ని. ఆ సింహం సిక్ అయ్యాడు. కార్దుంగ్లాలో మస్తు యాక్టివిటీలు చేశాడు, స్నోలో స్లైడింగ్లు అవి ఇవి. ఆల్టిట్యూడ్ సిగ్నల్స్ కొడితే పిల్లడికి పైన కింద జస్ట్ అలా 4 కొండలు అది దిగ్గానే మొత్తం కక్కేసి పిసా అయిపోయింది. సో కొంచెం వెయిట్ చేయండి, దాని టిప్ అయితే చెప్పేస్తా. అంత లాస్ట్ వీడియో వరకు ఏం కాదు. కార్దుంగ్లా టు నూబ్రా వ్యాలీ అందరికీ తెలిసిందే.
డెజర్ట్ డ్యూన్స్, శాండ్ డ్యూన్స్ చాలా బిగ్. అక్కడ కొన్ని యాక్టివిటీస్ ఉన్నాయి, ఫన్ యాక్టివిటీస్. అండ్ నాకు తెలిసి అసలు బ్యూటిఫుల్ ప్లేస్ అదైతే మాత్రం. నేను చాలా అసలు ఒక టూ టూ టు 3 days అక్కడ ఉందాం అనుకున్నా, నాకైతే కుదరలేదు. కానీ శాండ్ డ్యూన్స్ దాని దగ్గర అక్కడ ఒక 100 క్యామిల్స్ ఉంటాయి, డబల్ హమ్ క్యామిల్స్. అసలు మన ఇండియాలో ఎక్కడ దొరకదు అంటారు, అటు దుబాయ్లోనో ఎక్కడో డబల్ హమ్ క్యామిల్స్ ఉంటాయి. మన దగ్గర అయితే మాత్రం ఆ ప్లేస్లో ఉంటాయి. సో పక్కా అక్కడైతే మాత్రం ఉండండి. ఒక వన్ డే అంటే కార్దుంగ్లా టు అక్కడికి మీకు నాకు తెలిసి బై 1 గంట 2 గంటలకల్లా వెళ్ళిపోతారు క్లారిటీగా. నాకైతే రాక్ స్లైడ్ ల్యాండ్ స్లైడ్ అయినాయి కాబట్టి కొంచెం డిలే అయింది, కానీ సో మీరు వెళ్ళిపోతారు, తొందరగానే వెళ్ళిపోతారు. సో 1-2 కల్లా వెళ్ళిపోతారు కాబట్టి ఆ నైట్ మొత్తం అక్కడే స్టే చేయండి. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు. 9th డే న్యూబ్రా వ్యాలీ టు ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా స్టార్ట్ అయిపోండి. న్యూబ్రా వ్యాలీ టు ఆగం తర్వాత ఒక స్ట్రెచ్లో కొంచెం వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి. మేమేం చేసామంటే లదాఖ్ నుండి న్యూబ్రా వ్యాలీ చూసుకొని న్యూబ్రా వ్యాలీ టు ప్యాంగాంగ్ వెళ్ళిపోదాం అనుకున్నాం. ఇట్స్ అ బ్లెండర్ మిస్టేక్ నేను చేశాను. ఇంకా ఏ సిచ్యువేషన్ లేకుండా ఆగంలో మేము స్టే అయితే తీసుకున్నాం. ఆగం ఎలాంటిదంటే ఆ చుట్టుపక్కల ఒక 5-6 ఇల్లులుగా ఉండవు. ఒక హోమ్ స్టే ఉంటుంది, ఒక రెస్టారెంట్ ఉంది. టెంట్ ఉన్నాయని ఆన్లైన్లో చూపించింది, అంటే ఆన్లైన్లో చూపించింది, కానీ అక్కడ ఏం టెంట్లు లేవు. మాకు దిక్కు లేకుండా ఇంకా చిన్న రెస్టారెంట్, ఒక చిన్న హోటల్ ఉంది, ఆ హోటల్లోనే ఉంది. మా దరిద్రానికి ఏంటంటే అక్కడ ఇంకా హోమ్ స్టే తప్ప ఏం లేకపోయేసరికి ఇంకా ఆడు వేసుకున్నాడు అనమాట మాకు బిల్డింగ్. సో ఇంకా అలాంటి దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాష్ అయితే పక్క మెయింటైన్ చేయండి, క్యాషే దిక్కు. సో అక్కడైతే కొంచెం మేము అటు ఇటు జుగాడే చేసుకొని అక్కడైతే ఆగంలో ఉన్నాం. కానీ మీరైతే న్యూబ్రా వ్యాలీలో అయితే స్టే తీసుకోండి. న్యూబ్రా వ్యాలీ టు వెళ్ళిపోదామంటే మాత్రం అది కొంచెం మిస్టేక్, వెళ్ళలేరు మీరు. న్యూబ్రా వ్యాలీ టు ప్యాంగాంగ్ ఒక స్ట్రెచ్ బాగా మంచిగా కొట్టడానికి ఉంటుంది. అండ్ ఒక్క నిమిషం, న్యూబ్రా వ్యాలీ టు ప్యాంగాంగ్ లేక్ అరౌండ్ 7 hours డ్రైవ్, 260 kilometers, 260 kilometers, 274 kilometers అయితే చూపిస్తుంది. సో ఈ లాంగ్ స్ట్రెచ్ని, ఎందుకంటే అక్కడ కూడా మౌంటైన్సే ఉంటాయి, మీరు మౌంటైన్స్ క్లైంబ్ చేసి మళ్ళీ దిగుతూ కొన్ని వాటర్ క్రాసింగ్ సిచ్యువేషన్ బట్టి, ఇప్పుడు జూన్ జూలైలో వెళ్ళారంటే హెవీ వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి. సో ఆ వాటర్ క్రాసింగ్స్ని అవాయిడ్ చేయాలంటే సో ఎర్లీగా వెళ్ళిపోండి. మీకు ఎలా ఉంటుందంటే ఆ ఏరియాలో మీరు లేట్ చేసే కొద్దీ వాటర్ క్రాసింగ్స్ పెరుగుతాయి. అంటే మీకు స్నో కరిగి మౌంటైన్స్ నుండి ఈ వాటర్లోకి వచ్చి వాటర్ ఫ్లో అన్నది బాగా పెరుగుతాయి. సో మీరు ఎలా అంటే ఎర్లీగా స్టార్ట్ అయ్యారు అనుకోండి, నాకు తెలిసి మీరు ఏంటంటే ఒక 1 గంటకి లోపు మీరు మ్యాక్సిమం వాటర్ క్రాసింగ్స్ అని క్రాస్ అయిపోతారు. వాటర్ క్రాసింగ్స్ ఇస్ డేంజరస్. నా రైడ్లో నేను ఆల్రెడీ స్పితి అండ్ జన్స్కార్ చేసిందో లదాఖ్ వచ్చా కాబట్టి నాకు వాటర్ క్రాసింగ్స్ అంటే అసలు జుజుబీలానే ఫీల్ అయ్యా. కానీ మీరు ఇనీషియల్ స్టేజ్ మీరు డైరెక్ట్ ఈ రూట్లో ఏవైతే వచ్చా మీకు వాటర్ క్రాసింగ్స్ చాలా తక్కువ అండ్ ఎక్కువ హైవే రోడ్డే తగిలి. ఇప్పుడు ప్రజెంట్ 2024లో అన్ని హైవే రోడ్లు ఎక్కువ వాటర్ క్రాసింగ్స్ ఉండవు, అంటే డెడ్లీ వాటర్ క్రాసింగ్స్ ఉండవు. కానీ ఈ న్యూబ్రా వ్యాలీ టు ప్యాంగాంగ్ వెళ్ళే రూట్ మాత్రం ఒక 2-3 ప్లేసెస్లో డెడ్లీ వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు నాకు తెలియదు, 2 years బ్యాక్ మాత్రం మీకు ఇప్పుడు ఈ వీడియో చూశారు కదా, ఇలాంటి వాటర్ క్రాసింగ్స్ ఉంటాయి. అండ్ ఈ ఒక బ్యాడ్ ప్యాచ్ అన్నది ఉంటుంది. ఈ బ్యాడ్ ప్యాచ్ పైన నేను ఆల్రెడీ నాకు అప్పటికే ఒక 10 days ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదైతే బాగా పనిచేసింది. ఇక్కడ నుండి డే 8లో ప్యాంగాంగ్ అయితే రీచ్ అవుతాం. ప్యాంగాంగ్లో అయితే అంటే ప్యాంగాంగ్లో స్టే ఉండండి, కానీ ఎక్కడైతే మీకు 3 days చూపిస్తున్నారో అక్కడ ఉండకండి. ప్యాంగాంగ్ లేక్లో ఇంకా కొంచెం ఒక 20 kilometers దూరం వెళ్ళండి. ఆ 20 kilometers మీకు ఏదైతే స్టే ఉందో నా వీడియో చూసి మీరు పక్కాగా ఫీల్ అవుతారు, అట్లా సూపర్ ప్లేస్ చెప్పాడు బ్రో అనుకుంటారు. అంటే ప్యాంగాంగ్లో అయితే మీరు ప్యాంగాంగ్ 3 days అక్కడ చాలా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ ఉంటాయి, కానీ అక్కడైతే స్టే తీసుకోకండి. కొంచెం ఫార్వర్డ్ వెళ్ళిపోతే ఒక 20-30 kilometers బ్యూటిఫుల్ ప్లేస్లో బ్యూటిఫుల్గా ఉంటుంది. నేనైతే ఒక చిన్న చూసా ఎలా ఉంటుందంటే, ఫుల్లీ ప్యాంగాంగ్ లేక్ నుండి ఒక చిన్న రూట్ ఉంటుంది. అక్కడ ఒక 10 members అనుకుంటా చైర్లు వేసుకొని కూర్చున్నారు. అంటే వాళ్ళకి ముందు లేకే
ప్యాంగాంగ్ లేక్, కొంచెం ఒక వెనకాల కూడా ప్యాంగాంగ్ లేకే, కానీ ఒక మధ్యలో ఒక దిబ్బ అంటారు, ఒక దిబ్బ, దానిపైన మాత్రం అసలు వైట్ శాండ్ ఏమైనా వ్యూ కనిపించిందా, ఏంద్రా ఇది అనుకున్నా. సో మీరు అక్కడ నుండి నెక్స్ట్ ఇఫ్ అంటే ఇక్కడ వరకు అయితే ఫస్ట్ టైం వస్తున్నారు కదా లదాఖ్ ఒక్కసారి కంప్లీట్ చేద్దాము అని అయితే మీరు డిసైడ్ కాకండి. లేదు నేను డిసైడ్ అయ్యా లదాఖ్ మొత్తం ఒకటేసారి కంప్లీట్ చేసేస్తా, లదాఖ్ సిరీస్ అంటే స్పితి జన్స్కార్ లదాఖ్ ఒకటేసారి కంప్లీట్ చేసేస్తా అంటే మాత్రం నా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. ఈ వీడియో మాత్రం పర్టికులర్లీ బిగినర్స్కి, ఎవరైతే ఫస్ట్ టైం లదాఖ్ వెళ్తున్నాం, ఆల్టిట్యూడ్, ఆ మౌంటైన్స్, అంటే మన సౌత్ నుండి ఒక మహా అయితే మనకు 2000 ఉంటుందో మన ఫీటు సీ లెవెల్కి, ఇది మాత్రం అరౌండ్ మీరు 17,000 ఫీట్ అంటే కార్దుంగ్లో 17,000 ఫీట్ అక్కడ స్నోకి, అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఇలాగా సిక్ అయిపోతారు ఒకటేసారి క్లైమేట్ మీరు ఒకటేసారి హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ అయితే పక్కా ఫేస్ చేస్తారు. అండ్ ఇందాకన్నా కదా హైయర్ ఆల్టిట్యూడ్ సిక్నెస్కి ఏం చేయాలని, సింపుల్గా ఓఆర్ఎస్ ప్యాకెట్లు అయితే తీసుకోండి. ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్లు, ఇంకా ఒక యాపిల్, ఒక చిన్న ఫ్రూట్ లాంటిది, నేనైతే ప్రిఫర్ చేసేది యాపిల్ ప్రిఫర్ చేయండి మ్యాక్స్. అండ్ ఫస్ట్ ఓఆర్ఎస్ ఒక 1 లీటర్ బాటిల్లో మొత్తం కలిపేసి మొత్తం తాగేయండి. కొంచెం కన్నా ఒక 5 to 10 మినిట్స్లో తాగేసి ఒక 1 అవర్ మాత్రం అలానే కూర్చోండి, ఏం చేయకండి. ఎలాంటి యాక్టివిటీలు, జంపింగ్లు గింపింగ్లు అలాంటివి ఏం చేయకుండా కామ్గా కూర్చుంటే మీ బ్లడ్ సెల్స్లో ఓఆర్ఎస్ వల్ల మీ ఆక్సిజన్ లెవెల్ అని పెరిగి కొంచెం నార్మల్ సిచ్యువేషన్కి వస్తారు. అలా అని తొందరపడి ట్యాబ్లెట్ అయితే వేయకండి. ట్యాబ్లెట్ వేస్తే ఇంకా మీకు ఒక విధంగా ఒక టార్చర్లా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే హెడ్లో మీకు తలనొప్పి లాంటివి బాగా ఫేస్ అవుతారు, బ్రీతింగ్ అందుకోదు. సో అలాంటివి ఏం చేయకండి. ఫస్ట్ అయితే వాటర్ తీసుకోండి, దాని తర్వాత ఓఆర్ఎస్ఎల్తో పక్కా ఓఆర్ఎస్ఎల్ది. మీరు అక్కడికి వెళ్ళిందో సిక్ అయ్యారు అంటే మీరు చేసే పని ఓఆర్ఎస్ఎల్ తాగి, అంటే కొంతమందికి క్లైమేట్ హెల్త్ పరంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఒకసారి డాక్టర్తో అయితే కన్సల్ట్ అవ్వండి. ఇలాగా ఓఆర్ఎస్ఎల్ తీసుకోవచ్చు, బాగానే ఉంటుంది ఎనర్జీ అంటే మాత్రం, మీకు మీ బాడీకి ఓఆర్ఎస్ఎల్ ఎనర్జీ బాగుంటుంది నాకు అంటే మాత్రం ఓఆర్ఎస్ఎల్ తీసుకోండి. నేను స్పితి వ్యాలీ వెళ్ళినప్పుడు సిక్ అయ్యా, ఓఆర్ఎస్ అక్కడికి వెళ్ళినప్పుడు డాక్టర్ చెప్పాడు నా వల్ల కావట్లేదు అంటే, అక్కడ డాక్టర్ చెప్పాడు ఇవన్నీ హైయర్ ఆల్టిట్యూడ్ వల్ల నువ్వు సిక్ అవుతున్నావు, సో సింపుల్గా ఒక ఓఆర్ఎస్ఎల్ తీసుకో, ఏం తినకుండా ఒక యాపిల్ అలాంటివి తినండి. ఎందుకంటే అక్కడ మీకు దొరికేవి ఏంటి అంటే రోటీలు, చపాతీలు, ఆలు పరాటా. ఇది ఆలు పరాటా అయితే ఆల్టర్నేట్ డేస్కి అలా తీసుకోండి, కానీ ఆలు పరాటా లైన్గా తీసుకున్నా అంటే బాడీలో హీట్ అనేది బాగా పెరిగిపోద్ది. అండ్ కర్డ్ ఒక చిన్న కప్పు 150 రూపీస్. ఆలు పరాటా మీకు 10 రూపాయలు 15 రూపాయలు దొరుకుతుందేమో, కానీ కర్డ్ అడిగితే మాత్రం 150 రూపీస్ పక్క చూపిస్తుంది. సో ఇవైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ నుండి మళ్ళీ మీరు డైరెక్ట్ ప్యాంగాంగ్ టు లేక్ డైరెక్ట్గా వచ్చేయండి. అక్కడ నుండి మళ్ళీ సేమ్ రూట్ తీసుకోండి. అండ్ ఈ వీడియో ప్యూర్లీ బిగినర్స్కే, ఫస్ట్ టైం వెళ్తున్నా అంటే ఒక ఇప్పుడు ఏజ్ ఉంటుంది కదా వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు, లాంగ్ డ్రైవ్స్కి ఫస్ట్ టైం వెళ్తున్నాం అంటే మేము ఒక 600-700 కిలోమీటర్స్ కంటే ఎక్కువ చేయలేదు ఇప్పుడు వరకు అంటే మాత్రం ఇది వాళ్ళకి మాత్రమే. లదాఖ్ ఈజ్ నాట్ ఫర్ బిగినర్స్కి ఇక్కడ వరకే చేయండి, దీనికంటే ఎక్స్ట్రా బిగినర్స్కి కాదు. ఇక్కడ నుండి నెక్స్ట్ వాళ్ళకి నేను చెప్తా, అవి ఎక్కడెక్కడికి వెళ్ళాలో చెప్తా. అండ్ ప్యూర్లీ ఎక్స్పర్ట్స్ ప్రో లెవెల్ రైడర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఇంకా నేను చెప్పక్కర్లేదు. ఈ నెక్స్ట్ లెవెల్ వాళ్ళకైతే నేను ఒక స్ట్రెచ్ చెప్తా నేను చేసింది. ఆ స్ట్రెచ్ మీరు వీడియోస్ కంటే నేను క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు రూట్ మ్యాప్ మాత్రం ప్యూర్లీ హిమాచల్ టు లదాఖ్ ఒక 90% కంప్లీట్ చేసి వస్తారు. అంటే కాశ్మీర్, కన్యాకుమారి, అంటే అక్కడ నుండి మీరు లదాఖ్ రాకుండా ఇంకో రూట్ యాడ్ చేసుకుంటే మొత్తం టాప్ సిరీస్ మొత్తం ఒకటేసారి కంప్లీట్ చేస్తారు. అంటే మీరు K2K కొట్టినట్టు ఒకటేసారి టాప్
టాప్ జమ్మూ అండ్ కాశ్మీర్, లదాఖ్ మౌంటైన్స్ అన్ని ప్లేసెస్ కంప్లీట్ చేసినట్టే ఉంటుంది. సో నెక్స్ట్ వీడియోలో కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మీరు అది కూడా నేను ఆల్రెడీ ఒకసారి లదాఖ్ చేశాను. ఈ రూట్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం, వేరే డిఫరెంట్గా ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తా అంటే మాత్రం నెక్స్ట్ వీడియో చూడండి. అండ్ సపరేట్గా స్పితి వీడియో కావాలి, సపరేట్ జన్స్కార్. అసలు జన్స్కార్ ఏంటో మీకు చాలామంది తెలీదు. అండ్ తెలుగులో నాకు తెలిసి ఫస్ట్ పర్సన్ మోటో వ్లాగింగ్లో నేనే వెళ్ళా. అంటే చాలామంది అంటే మోటో వ్లాగింగ్ చేయని వాళ్ళు వెళ్ళుండొచ్చు. మన తెలుగు సైడ్ నుండి అయితే ఫస్ట్ జన్స్కార్ అయితే నేనే చేశాను. ఈ ఇయర్ చెప్తున్నా కదా, లదాఖ్ అంటే జన్స్కార్ చాలామంది వెళ్తున్నారు. అండ్ నాకు తెలిసిన వాళ్ళే ఇప్పుడు జన్స్కార్ అని ఊగుతున్నారు. జన్స్కార్ అసలు ఎలాంటిదంటే ఒక 7 to 8 years బ్యాక్ లదాఖ్ ఎలా ఉందో, 7 to 8 years కాదు కానీ ఒక 10 years బ్యాక్ లదాఖ్ ఎలా ఉందో, కార్దుంగ్లా ఇవన్నీ అలాంటి ప్లేసెస్ జన్స్కార్. సో జన్స్కార్లో కూడా ఏమేమి చూడాలి పర్టికులర్లీ అన్నది నేను చెప్తా. ఇవి మాత్రం అక్కడ ఇవేమో కానీ జన్స్కార్లో డిసిప్లిన్ లేకపోతే మాత్రం మీకు ఉంది రాజా, మీకు చుక్కలు చూపించేస్తారు జన్స్కార్ చాలామంది. అండ్ నా తర్వాత రైడ్ విత్ విజయ్, మన తెలుగులో రైడ్ విత్ విజయ్ అన్న కూడా కంప్లీట్ చేసి సేమ్ స్ట్రెచ్ మేము యాక్చువల్లీ డిస్కస్ చేసాము, కానీ మా ఇద్దరికి సెట్ కాలేదు. సో నేను సపరేట్ వెళ్ళాల్సి వచ్చింది, నేను మా తమ్ముడు. అండ్ అన్నకి నేను కార్గిల్కి వచ్చిన తర్వాత నేను జన్స్కార్ గురించి అన్నకి చెప్పా, కానీ అన్నకి నేను చెప్పిన దానికి అన్న ఎక్స్పీరియన్స్ చేసిన దానికి అసలు ఘోరం. మెయిన్ అయితే మాత్రం నేను చెప్తాను కదా, మా ఒక్కడు లేడు. లిటరలీ ఒక జిప్సీలో ఒక చిన్న కప్పులు వచ్చారు. ఆ కపుల్కి నా గ్యాజెట్ బ్యాగ్ ఉంది కానీ నా ట్యాంక్ బ్యాగ్ మొత్తం వాళ్ళకి ఇచ్చి కొంచెం ఆ వాటర్ క్రాస్ చేసి అక్కడ పెట్టేయండి అన్నాం. మేము ఈ 2 బైకులు ఉన్నాయి, నాతో పాటు ఎవరు అంటే నా 2 బైకులు మధ్యలో ఒక చిన్న గ్యాంగ్ తగిలింది, ఒక 2 అలా సిక్నెస్ ఉంటే ఆ స్టోరీ మొత్తం నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. కానీ జన్స్కార్ మాత్రం దండం పెట్టచ్చయ్యా. అండ్ హోప్ యూ లైక్ ద వీడియో. మీకు ఎలాంటి ఇంకా ఏమైనా టిప్స్ కావాలి అంటే మాత్రం కామెంట్లో చెప్పండి. సో మిస్ చేసింది ఏంటి అంటే దీంట్లో లగేజ్ ఏం ప్యాక్ చేసుకోవాలి అవన్నీ మిస్ చేసా అనుకుంటున్నా. అండ్ దాని గురించి అంటే మాత్రం నేను మాత్రం ఒకటే చెప్తున్నా, ఒక టీషర్టు, ఓ జీన్స్ ప్యాంటు, దానిపైన ఒక గేరు, లేకపోతే లైనర్లు టీషర్ట్ లైనర్స్ ఉంటాయి కదా, లైనర్స్ దానిపైన ఒక గేరు, ఇంకా టీషర్ట్లు డే వైజ్గా టీషర్ట్లు వేసుకోండి. ఇక్కడ నుండి మీరు లదాఖ్ వెళ్తారు కదా, లదాఖ్ వరకు ఒక 4-5 టీషర్ట్ 1-2 షర్ట్లే పెట్టుకోండి. జీన్స్ ప్యాంట్లు ఒక 3 పెట్టుకోండి, టీషర్ట్లు 4 పెట్టుకోండి. దీనికంటే ఎక్స్ట్రా ఏది తీసుకెళ్ళద్దు. అండ్ గీబ్లెట్స్ ఆక్సిజన్ అవి అంటే మీ హెల్త్ మీద డిపెండ్స్. నేను చెప్పేదంటే ఇప్పటి వరకు ఎవడూ చెప్పలేదు, లిటరలీ చెప్పలేదు ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ తీసుకెళ్ళండి అని ఎవడూ చెప్పడు. ఏది సింపుల్గా ఏవో అవి ఇవి అని డ్రీమీ వరల్డ్ మొత్తం చూపిస్తారు కానీ ఏముండదు అక్కడ. కానీ హెల్త్ పరంగా ఆల్టిట్యూడ్ సిగ్నల్స్కి సింపుల్గా ఒక ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్, ఒక యాపిల్, అంతే 1 లీటర్ ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ వేసుకొని మంచిగా కలిపేసుకొని తాగేసి ఒక యాపిల్ తినేసి గంట సేపు రిలాక్స్ అయినామంటే బడ్జెట్కి వచ్చేసరికి మీకు పెట్రోల్ అంత ఖర్చు ఏమి ఉండదు. ఎందుకంటే మౌంటైన్స్ ఎక్కేటప్పుడు యూజ్ చేసుకోండి పెట్రోల్. మౌంటైన్స్ దిగినప్పుడు ఏం చేయండి అంటే ఫస్ట్ గేర్లో ఉండి ఇంజన్ ఆఫ్ చేసేయండి, అదే బండి పోతూ ఉంటుంది. అండ్ ఫస్ట్ గేర్లో అయితే పక్కా ఉండండి, న్యూట్రల్లో ఉండకండి. న్యూట్రల్ అయితే మాత్రం ఏదో ఒక కొండ దిగిపోతారు. అండ్ ఇంజన్ ఆన్ ఉండాలి అన్న పర్టికులర్ రూల్ ఏం లేదు. నేనైతే ఇంజన్ ఆనే పెట్టా, దిగేటప్పుడు ఇంజన్ ఆఫ్ చేసి వస్తా, పెట్రోల్ అక్కడ సేవ్ చేస్తా. పెట్రోల్ ఏమీ ఎక్కువ అవ్వదు నాకు తెలిసి. హైదరాబాద్ టు ఢిల్లీ వేస్తున్నారు కాబట్టి హైదరాబాద్ టు ఢిల్లీకి ఎంతైతే మీకు పెట్రోల్ ఖర్చు అవుద్దో, ఢిల్లీ టు మొత్తం లదాఖ్ తిరిగేసి మళ్ళీ ఢిల్లీకి ఎంత అవుద్దో అంత అవుద్ది ఓన్లీ మనం హైదరాబాద్ టు ఢిల్లీకి వచ్చే పెట్రోల్. సో నేను అందుకే అది అవాయిడ్ చేయమంటున్నా. మీరు ఇప్పటికే ఆల్రెడీ కొంచెం మనం మినిమం హైవే చేసి ఉంటారు కాబట్టి మీకు హైదరాబాద్ టు ఢిల్లీ వచ్చేటప్పుడు చిరాకు పడుతుంది. చేసిన వాళ్ళు అయితే మాత్రం ఏం చేయాలి ఆ పార్సిల్లలో బండ్లు డ్యామేజ్ అవుతున్నాయి అని చాలామంది ఫీల్ అవుతారు. అంటే నేను ట్రైన్లో ఎందుకు అంటున్నా అంటే, ట్రైన్లో ఓకే బండి ఏమి డ్యామేజ్లో ఎలాంటి డ్యామేజ్లు అంటే మీరు మిర్రర్స్ తీసేయాలి,
కొన్ని పార్ట్స్ ఎక్స్ట్రాగా ఫిట్టింగ్స్ ఉంటాయి కదా, అవి ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మీరు సొంతంగా ఒక స్క్రూ డ్రైవర్ ఇవి తీసుకొని మీరు అక్కడే ఫిట్ చేసేసుకోండి. లేకపోతే అందరికీ తెలిసిందే ఢిల్లీలో కరోల్ బాగ్ వెళ్తే ఫుల్ అసలు నీకు ఇష్టం వచ్చిన యాక్సెసరీస్ తక్కువ బైక్ మీద చిల్లర అన్నీ వేయించేసుకోవచ్చు. హైదరాబాద్లో కొనుక్కోకండి, ఆల్రెడీ ఒకరోజు స్టే తీసుకోమన్నా కదా, ఆ పని చేసుకొని డైరెక్ట్ చండీగఢ్ వెళ్ళిపోండి. ఆ పని చేయండి. హోటల్స్కి వచ్చేసి హోటల్స్ ఫుడ్ అన్నది నేనైతే చెప్పట్లేదు, ఎందుకంటే ఫుడ్ ఎవరు ఎంత తింటారు, నాన్ వెజ్జా అన్నది నేను చెప్పలేను కాబట్టి ఫుడ్ అయితే చెప్పలేదు. కానీ హోటల్స్ మాత్రం మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ 1500 2000 చెప్తారు, 2500 చెప్పినా 1500 భయ్యా ప్లీజ్ మేరే పాస్ ఉత్నా పైసా నయ్యే. ఇదొకటి మే బేగునా హుసార్ అన్నట్టు, భయ్యా మేరే పాస్ ఉత్నా పైసా నయ్యే అంతే. 1500 ఇలా 1200 1000. ఈ డాల్మెటరీస్ లాంటివి దొరికాయంటే ఇంకా అదృష్టం. నేనైతే ఇప్పుడు వరకు లేను, అంటే ఆగంలో డాల్మెటరీస్ ఉన్నాయి కానీ అవి ఫుల్ అయ్యడం వల్ల ఆగంలో మేము తీసుకోలేకపోయాం. డైరెక్ట్ మేము హోటల్ రూమే తీసుకోవాల్సి వచ్చింది. 4 మెంబర్స్కి అరౌండ్ ఫుడ్తో కలిపి ఒక్కొక్క పర్సన్కి ఆడు బాగానే దుబ్బేసింది అప్పుడు మా దగ్గర. సో అది సంగతి. అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ప్రో ఎందుకు అంటున్నా అంటే ఉమ్లిన్లా గురించి చెప్తా. జన్స్కార్ అండ్ స్పీచ్ సపరేట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. దానికి ఒక 20 to 30 minutes సపరేట్ వీడియో చేయాలి స్పితి అండ్ జన్స్కార్కి. లదాఖ్ అయితే నార్మల్ ఆల్రెడీ దీన్ని స్ట్రెచ్ చూసారు కదా. అండ్ లెట్స్ గో. అండ్ ఫైనల్లీ ఒక 30-40 వేలు పెడితే సోలోగా మంచిగా హ్యాపీగా నీతో పాటు మీ పార్ట్నర్ అంటే 20,000లో హ్యాపీగా మన ఢిల్లీ నుండి లాంగ్ స్ట్రెచ్ కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. అలా కాదు, నేను కొంతమంది ఉన్నారు కదా ఒక 30,000 పెడుతుంటే ఉన్నారు ట్రావెలింగ్, వాళ్ళతో వెళ్తే మాత్రం మీరు అసలు ఏమీ ఎక్స్ప్లోర్ చేయలేరు, తొందర పెడతారు. ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది. లేదా సేఫ్టీ వైజ్గానే మీకు ఫుల్ సేఫ్టీ కావాలంటే మీరు చేసుకోండి. ఆ ప్యాకేజెస్ ఉంటాయి, ప్యాకేజెస్ కూడా కొంచెం కాస్ట్లీ. నేను చెప్పిన దానికంటే ఒక 1000-2000 డేకి ఒక 500 ఎక్స్ట్రా వేసుకోండి, అంతే. 500 ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది అంటే 7 daysలో ఒక 500 అంటే ఒక 3000-4000 ఎక్స్ట్రా ఖర్చు అవుద్ది. అది ఓకేనా. సైనింగ్ ఆఫ్. కారిపోతుందిరా భయ్యా, మీకు అర్థం అవ్వట్లేదు వీడియోకి. ఆ ఫోన్ గారు హీట్ అయిపోతే ఫ్రిడ్జ్లో పెట్టాల్సి వచ్చింది. సైనింగ్ ఆఫ్.